చాలా పొరపాటు. అంటే రాజకీయ పార్టీల తరఫున అవి పనిచేయవు, కానీ రాజ్యాంగ ప్రకారం పరిస్థితులను బట్టి అవి వెళ్తుంటాయి. సరే, ఏంటి జనసేనలోకి వైసీపీ మాజీ ఇబ్బందికర పరిస్థితులు వైసీపీలో ఉన్నాయా? చాలామంది వస్తున్నారని వార్తలు వస్తున్నాయి, ఇంకా చాలామంది టచ్లో ఉన్నాయి అంటున్నారు. అసలు 11 మంది ఉంటారో తెలియదు, డబుల్ డిజిట్ ఏమో సింగిల్ డిజిట్ అవుతుంది అంటారు. సార్, ఇబ్బందికరమైన పరిస్థితులు ఏంటి సార్? మీ ప్రశ్న ఏంటి? అధికారం లేకపోవడం కన్నా ఇబ్బంది అక్కడ ఉంది సార్. ప్రతిపక్ష హోదా కూడా లేదు, కాఫీ లేకపోతే బతకొచ్చు, టీ లేకపోతే బతకొచ్చు, టిఫిన్ లేకపోతే బతకొచ్చు, కట్టుకున్న భార్య కూడా వదిలేసి వెళ్ళినా బతకొచ్చు. ఇంకా పెంచుతాడు, నేను అంత అక్కడ ఆపుతున్నా. పదవి లేకపోతే ఎలాగయ్యా బతకడం అంటాడు నాగభూషణం. అందుకని పదవి, అధికారం, వాటి చుట్టూ ఉండే పటాటోపం, ఆ హంగామా, దాంతోపాటు ప్రయోజనాలు కూడా, కేవలం ఏదో హంగామా కోసం పదవి అనుకోకండి, ఆర్థిక ఇవన్నీ చాలా అలవాటు పడి ఉంటారు కదా. కాబట్టి అవి లేకుండా బతకడం చాలా కష్టం. ఒక్క రోజులోనే పార్టీ మార్చిన మాజీలు కూడా చాలామంది ఉన్నారు. అక్కడ ఫలితాలు వస్తుండగానే వాడు నెక్స్ట్ ఎందులోకి వెళ్ళాలి, ఎవరి ద్వారా వెళ్ళాలని వాడు ప్రిపేర్ అవుతుంటాడు. కాకపోతే ఈ కేసులో 2 ప్రత్యేకతలు కనబడుతున్నాయి. ఒకటి, జనసేనలోకి వెళ్ళటం. అవును, అంటే వైసీపీ వాళ్ళు జనసేన రూట్ తీసుకోవటం అన్నది ఒక ఆసక్తికరమైంది. ఇది గత నుంచి చర్చలో ఉంది. తలుపులు తెరిచాడు పవన్ కళ్యాణ్ అని కూడా మనం మాట్లాడాము. కాబట్టి అది నిజమే అనేది ఒకటి అర్థమవుతుంది. అది గోదావరి జిల్లాలో జరుగుతుంది ఎక్కువగా. గోదావరి జిల్లాలోనే మరింత పటిష్టం చేసుకోవాలి జనసేన అని వాళ్ళు భావిస్తున్నట్టుగా ఉన్నారు. ఈయన దొరబాబు, అవును, అందులో చాలా కీలకమైన నియోజకవర్గం. ఆయన బదులు వేరే వాళ్ళని పెడితే ఆమె ఓడిపోయింది. కాబట్టి ఇక్కడ అది కూడా ఉంది. ఓడిపోయిన తర్వాత కూడా ఇంకా అంటే పవన్ విజయాలు కొనసాగుతున్నాయి అన్నమాట. అవతరాలను కూడా ఇటు తిప్పుకోగలుగుతున్నాడు ఆయన. జనసేనలోకి రావడం శ్రేయస్కరం అనుకుని ఉండొచ్చు, ఎందుకంటే పిఠాపురము అక్కడ వాళ్ళదే అధికారం కాబట్టి. ఇప్పుడు అక్కడ తెలుగుదేశంలో కాకుండా దీంట్లోకి వచ్చారు. ఇంకా చాలామంది వెళ్ళొచ్చు ఇట్లా. విశాఖలో అలాగే వెళ్ళారు. అవును, అది కూడా మీరు ఆలోచిస్తే జనసేన ఇది ఉన్నటువంటి ప్రాంతమే. అక్కడ కూడా అంటే ఉత్తరాంధ్ర ఇదంతా జనసేన ఫోకస్. అదిగా ఉత్తరాంధ్ర, గోదావరి అక్కడ ఇది జరుగుతుంది. అంటే నెమ్మదిగా జనసేన బలం పుంజుకునే ఒక ప్రయత్నం చేస్తూ ఉంది. మీరు ఈరోజు కనుక ఛానల్స్లో చర్చ అది కనుక గమనిస్తే తెలుగుదేశాన్ని బలపరిచేవాళ్ళు చాలా ఎక్కువగా చర్చ ఏం చేస్తున్నారు చూసారా? పవన్ కళ్యాణ్ గారు గురుతుల్యుడుగా భావిస్తున్నాడు, ఆయన మార్గదర్శిగా నడుస్తానంటున్నాడు, వీళ్ళ మధ్య పొరపత్యాలు వస్తాయని భావించిన వాళ్ళకి ఇది గుణపాఠం, కనువిప్పు, ఇవన్నీ కూడా అంటున్నాడు. ఇప్పుడు మర్యాద కోసము, అలాగే ముఖ్యమంత్రి ఈజ్ లీడర్ ఆఫ్ ది టీమ్. అవును, కాబట్టి ముఖ్యమంత్రిని బలపరుస్తున్నాను లేదా ఆయన మార్గనిర్దేశం చేయాలని చెప్పినంత మాత్రాన జనసేన కానీ జనసేనానికి కానీ ఇంకా తమ సొంత ఉనికి ఏమీ లేకుండా, ఆయన తెలుగుదేశం అధ్యక్షుడు, ఈయన జనసేన అధ్యక్షుడు. అవును, ఎవరి రాజకీయాలు వాళ్ళకు ఉంటాయి కదా. కాబట్టి చేర్చుకోవడం కూడా అలాగే జరుగుతుందని నేను అనుకుంటున్నా. కొంతమందిని వాళ్ళు చేర్చుకుంటారు, ఇంకా బలమైన వాళ్ళు. సార్, జగన్మోహన్ రెడ్డి గారు మరి వీటికి ప్రొఫెషనల్ పాలిటీషియన్స్ జనసేనలో తక్కువగా ఉన్నారు కదా. గతంలో గెలిచి నిలదొక్కుని స్థాన బలమే ఉన్నవాళ్ళు ఎక్కువగా ఔత్సాహికులు, లేకపోతే పవన్ అభిమానులు, లేకపోతే సామాజికంగా దగ్గరైన వాళ్ళే జనసేనలో ఎక్కువగా గెలిచారు కదా. వాళ్ళు చాలామంది తెలియదు గెలిచే వరకు కూడా. కాబట్టి ఇప్పుడు నోన్ పీపుల్, నోన్ ఫేసెస్ కొంతమందిని తీసుకోవడం అవసరమని కూడా వాళ్ళు భావిస్తుండొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు మరి వీటికి ఏమి బీజేపీ కూడా రంగంలోకి రాలేదు, ఇంకా బీజేపీ కూడా వస్తుంది, మీరు అది కూడా గుర్తించారు. అవును, జగన్మోహన్ రెడ్డి గారు ఆపినా ఆగలేని పరిస్థితి అండి. ఇప్పుడు ఆయన అంత ఈజీగా వదులుకుంటూ ఇప్పటికే ఇబ్బందుల్లో ఉన్నారు, పార్టీ కష్టం అవుతుంది కదా నడపడం. అంటే ఆయన పోయే వాళ్ళందరూ పోనీ అని ఆల్రెడీ మొదటి వారంలోనే ఒక ప్రకటన చేసినట్టున్నాడు. నిలబడలేని వాళ్ళంతా వెళ్ళిపోతారు. కేసీఆర్ కూడా అదే అన్నారు. ఆపగలిగింది ఏమి ఉండదండి, చాలా బలవంతంగా. ఇప్పుడు ఉదాహరణకు గతంలో చాలామంది దగ్గరికి వెళ్ళి మాట్లాడటము, రాయబారాలు ఇవన్నీ చాలా జరిగాయి. ఏమైంది? ఏమీ అవ్వలేదు. మీరు ఒకటి గుర్తించండి. అందుకే రాజ్యసభకు సంబంధించి మా వాళ్ళ మీద వల వేస్తున్నారు, 70 కోట్ల ఆఫర్ ఇచ్చారని వీళ్ళ పత్రికలో రాయడం ఏంటండి? నాకు సంబంధించి నా ఫాలోయర్ వెళ్ళిపోతున్నాడని ఎవరన్నా అంటే నేను చివరి వరకు వెళ్ళాడు, నమ్మకస్తుడు, నాతోనే ఉంటాడు, ఇవన్నీ కట్టుకథలు కావాలని నేను అంటాను. కానీ నేనే బయలుదేరి నాతో ఉన్నటువంటి వర్మాట వెళ్ళిపోతున్నాడని నేను చెప్తున్నానంటే నేను సిద్ధం చేస్తున్నాను, రంగం సిద్ధం చేసి వీళ్ళు ఎలాగో వెళ్ళిపోతారు అన్నదానికి నేను రంగం అంటే ఒక అసహాయత, ఆపలేనితనం అక్కడ కనిపిస్తుంది. ఈరోజు కూడా
విజయవాడకి జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు నుంచి రావడమే కాకుండా ఎవరైతే మొన్న ఈ హత్యలు అవుతున్నాయో లేకపోతే అటాకులు జరుగుతున్నాయో వాళ్ళని కూడా పరామర్శించి ఒక భరోసా ఇచ్చే ప్రయత్నాన్ని అయితే చేస్తున్నట్టు, అంటే పూర్తి స్థాయిలో ఈయన జనాల్లోకి వస్తాను, ఓదార్పు యాత్ర చేస్తాను అన్నారు. అది ఎందుకు సార్ షెడ్యూల్ లేట్ అవుతుంది? మీరు కొల్లు రవీంద్ర మాట్లాడిన దాంట్లో ఇంకో మాట ఉంది, మంత్రి 7 లేస్తే కానీ జగన్ రాడు అని. అది మరి అది నిజంగా రవీంద్ర బాగా మాట్లాడతారు, మరి జాగ్రత్తగా. బహుశా వీటన్నిటిని ఆయన తట్టుకోలేక అలా మాట్లాడారేమో మనకు తెలియదు, కానీ 7 లేస్తే కానీ జగన్ రాడని. జగన్ రాకపోతే మనం 7 లేయొద్దనే కోరుకుంటాం. అవును, ఎందుకంటే 7 లేయటం ఏంటండి, ఘటనలు ఇలాంటివి జరుగుతుంటే ఎందుకు జరుగుతున్నాయి ఆపడం అనే ఆలోచన మనం చేయాల్సింది పోయి, ఇది ఎక్స్ప్రెషన్ మీరు కావాలంటే ఇది కూడా చూడొచ్చు. కాబట్టి ఇంకా జగన్ వస్తున్నారు, రావడానికి ముందు తన భద్రత గురించి కేసేశారు, అది ఇంకొక చర్చ అనుకోండి. ఈ దాడులు చేసినప్పుడే మొన్న ఆయన ముఠాతత్వంలాగా పాలన నడుస్తూ ఉందని తీవ్రంగా ఆయన నంద్యాల దగ్గర సీతానగరం హత్య సందర్భంగా ఆయన మాట్లాడింది ఏంటంటే, ముఠా కక్షల పాలనలాగా నడుస్తుంది రాష్ట్రంలో, శాంతి భద్రతలు కుప్పకూలేయి 2 నెలలు కూడా కాలేదు, అప్పుడే ఇదైపోయింది, అందుకే మేము ఢిల్లీలో కూడా చేశాము, ఎవరు స్పందించలేదు. ఈ పద్ధతిలో ఆయన తీవ్రంగా మాట్లాడుతున్నారు. అందుకనే మీరు అన్నట్టు భరోసా ఇవ్వడానికి, గట్టిగా తోడుంటానని చెప్పడానికి వస్తున్నారు. ఇంకా ఇలాంటివి జరగవచ్చు. పేర్నాని కూడా ఈ మధ్య రోజు మాట్లాడుతున్నారు, ఆయనే కనిపిస్తున్నాడు. 1 నెల గ్యాప్, అది వరకు కూడా ఎక్కువ ఆయనే మాట్లాడేవాళ్ళు. నిజం చెప్పాలంటే వైసీపీలో ఒక ఫిర్యాదు ప్రచార విభాగంలో ఏంటంటే, అది తెలుగుదేశంలో ఒక విధంగా ఉంది. తెలుగుదేశం వాళ్ళేమో కేసులు దాడులకు భయపడి మా వాళ్ళు నోరిప్పట్లేదు, ఇది చంద్రబాబుకు అసంతృప్తిగా ఉందని వాళ్ళు అనేవాళ్ళు. అందుకనే ఇప్పుడు పదవులు ఇచ్చేటప్పుడు చంద్రబాబు అలాంటి వాళ్ళకి పదవులు ఇవ్వలేదు. వైసీపీలో అధికారం ఉన్నప్పటికీ కూడా ఈ రాజకీయ మార్పును గమనించి చాలా ముఖ్యమైన వాళ్ళు మొహం చాటేశారు. చివరి రోజుల్లో మీకు తెలిసిన చాలా పేర్లు కనుక చూస్తే వాళ్ళందరూ అసలు కనపడకుండా, ఏవి తల్లి నెరుడు కురిచిన హిమ సమూహములని ఎవ్వరు కనపడకుండా పోయారనమాట. కానీ అలా పోకుండా వీర విధేయ హనుమాన్ లాగా మాట్లాడుతుంది మటుకు పేరుని నాని మాత్రమే. సార్, జగన్ భద్రత ప్రాణహాని ఎక్కువ, దీన్ని రాజకీయ పార్టీ నాయకుడు వాళ్ళ పార్టీ వాళ్ళ మీద దాడులు జరిగినప్పుడు నేపథ్యం ఏదైనా వచ్చి వాళ్ళకి భరోసా ఇవ్వడం, పరామర్శించడం, అంతవరకు దాంట్లో ఏం తప్పు పట్టాల్సిందేమీ లేదు. అలా వస్తే 7 లేస్తేనే వస్తారు అని దాన్ని అపహాస్యం చేయాల్సింది కూడా